వారానికి 48 గంటలు అంటే వారానికి కేవలం 4 రోజులు, ప్రతిరోజు 12 గంటల పాటు ఉద్యోగం, మిగతా 3 రోజులు మాత్రం సెలవు. ఇది ప్రస్తుతం ప్రపంచంలోని కొన్ని దేశాల్లో విజయవంతంగా అమలవుతుంది. అయితే ఈ తరహాలో నిబంధనలు త్వరలోనే మన దేశంలోనూ అడుగు పెట్టబోతున్నాయా? 4 రోజులు పనిచేసి 3 రోజులు ఫుల్ ఫ్రీ టైం అనుభవించే ఛాన్స్ భారత్లో నిజమయ్యే దిశగా పావులు కదులుతున్నాయా? కొత్త కార్మిక చట్టాలు వర్క్ లైఫ్ బ్యాలెన్స్కు కొత్త గేమ్ ప్లాన్ రెడీ చేస్తున్నాయా? అంటే కేంద్రం నుంచి పాత కార్మిక చట్టాలకు స్వస్తి చెప్పి కొత్త లేబర్ యాక్ట్ను తీసుకొని వస్తుండటం ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వాలకు కొత్త కార్మిక చట్టాలకు సంబంధించి కొన్ని గైడ్లైన్స్ వెళ్ళిన సమాచారాన్ని బట్టి అవుననే అనిపిస్తుంది. అయితే అంతా అనుకున్నట్లు జరిగితే ఉద్యోగులకు ఇక పండగే. వారానికి 1 రోజు కాదు, 3 రోజులు సెలవులు రావడంతో పాటు 4 రోజులు పనిచేయాల్సి ఉంటుంది. అసలు కేంద్రం ఎలాంటి కొత్త కార్మిక చట్టాలను తీసుకొని రావడానికి ప్రయత్నిస్తుంది? అవి గ్రౌండ్ లెవెల్లో అమలయ్యే అవకాశాలున్నాయా? లెట్స్ వాచ్. వారానికి 6 రోజులు ఆఫీసు పని, ఇక దొరికేది మాత్రం 1 రోజే. అయితే ఈ 6 రోజుల పని విధానం చాలా కాలం నుంచి వస్తున్నప్పటికీ మారుతున్న మనుషుల జీవనశైలి, పని ఒత్తిడి తీవ్ర ప్రభావాన్ని చూపిస్తుంది. దీంతో రంగాలు వేర్వేరు అయినప్పటికీ వర్కింగ్ అవర్స్పై గత కొన్ని రోజులుగా పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం తీసుకోబోతున్న కొన్ని నిర్ణయాలతో ఇప్పుడు 4 రోజులు పనిచేసి 3 రోజులు ఫుల్ ఫ్రీ టైం అనుభవించే ఛాన్స్ మన దేశంలోనూ ఉద్యోగులకు దొరకబోతుంది. కేంద్రం రూపొందించబోతున్న కొత్త కార్మిక చట్టాలు వర్క్ లైఫ్ బ్యాలెన్స్కు కొత్త గేమ్ ప్లాన్ రెడీ చేస్తున్నాయి. ఇందులో భాగంగా పాత 29 కార్మిక చట్టాలను కేంద్ర ప్రభుత్వం రద్దు చేసి వాటి స్థానంలో 4 కొత్త లేబర్ కోడ్స్ను తీసుకొచ్చింది. ఈ చట్టాల ప్రకారం వారంలో మొత్తం పని గంటలను సంస్థలు సర్దుబాటు చేసుకునే వెసులుబాటు కల్పించారు. ఈ నేపథ్యంలో 4 రోజుల పని విధానంపై వచ్చిన అనుమానాలకు కేంద్ర కార్మిక ఉపాధి శాఖ ఇటీవల స్పష్టతనిచ్చింది. వారానికి పని దినాలు తగ్గినా మొత్తం పని గంటలు మాత్రం తగ్గవు. వారానికి కనీసం 48 గంటలు పని చేయాల్సిందే అన్న నిబంధన యథాతథంగా ఉంటుంది. అంటే 4 రోజులు పని విధానం ఎంచుకుంటే రోజుకు సగటున 12 గంటలు పని చేయాల్సి ఉంటుంది. అయితే ఇది ఈ 12 గంటలు నిరంతరాయంగా పనిచేయాల్సిందే అన్న అర్థం కాదని కార్మిక శాఖ తెలిపింది. లంచ్ బ్రేక్, షిఫ్ట్ల మధ్య విరామాలు వంటి వాటిని కూడా ఈ 12 గంటల్లోనే లెక్కిస్తారు. ఒకవేళ వారానికి 48 గంటలు మించి పనిచేస్తే ఆ అదనపు గంటలకు ఉద్యోగులకు రెట్టింపు వేతనం చెల్లించాల్సి ఉంటుందని కేంద్రం స్పష్టం చేసింది. దీంతో పని గంటల పరిమితిపై స్పష్టత వచ్చింది. 4 రోజుల పని విధానం తప్పనిసరి కాదని, ఇది పూర్తిగా ఐచ్ఛికమేనని కార్మిక శాఖ పేర్కొంది. కంపెనీ విధానాలు, ఉద్యోగుల అంగీకారం, సంబంధిత రాష్ట్ర ప్రభుత్వాల నిబంధనల ఆధారంగా ఈ విధానం అమలవుతుందని తెలిపింది. అన్ని రంగాలకు ఇది అనుకూలంగా ఉండకపోవచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. 24 గంటలు నిరంతరాయంగా పనిచేయాల్సిన పరిశ్రమలు, అత్యవసర సేవలు, తయారీ రంగం వంటి విభాగాల్లో 4 రోజులు పని విధానం అమలు చేయటం సవాలుగా మారవచ్చని కార్మిక రంగ నిపుణులు చెబుతున్నారు. మరోవైపు ఐటీ, సేవా రంగాల్లో ఇది ఎంతవరకు ఆమోదం పొందుతుందన్నది కూడా ప్రశ్నార్థకంగా మారింది. మరోవైపు 4 రోజుల పని విధానం వాస్తవంగా అమల్లోకి వస్తే ఉద్యోగుల పని జీవన సమతుల్యత మెరుగవుతుందన్న ఆశలు వ్యక్తమవుతున్నాయి. అయితే రోజుకు ఎక్కువ గంటలు పనిచేయాల్సి రావటం వల్ల ఉద్యోగులపై పని ఒత్తిడి పెరుగుతుందా అనే చర్చ కూడా మొదలైంది. ఈ కొత్త విధానంపై కంపెనీలు, ఉద్యోగ సంస్థల అభిప్రాయాలు ఇంకా తెలియాల్సి ఉంది. అయితే ఇప్పటికే కొన్ని దేశాల్లో ఈ 4 రోజుల పని విధానం ప్రయోగాత్మకంగా అమలవుతుంది. మన దేశంలో మాత్రం ఇది పాసిబుల్ కాదన్న భావన వ్యక్తమవుతోంది. కానీ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త లేబర్ కోడ్స్ ఈ ఆలోచనకు చట్టబద్ధత కల్పిస్తున్నాయి.